కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా. నరకం అంటే ఇదే. రచన ఎర్రంశెట్టి సాయి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళిన రావు గారు గత కొద్ది రోజులుగా తనలాంటి చాలామంది లాగానే డైలామాలో పడ్డారు. అమెరికాలో సెటిల్ అవ్వాలా, ఇండియాలో సెటిల్ అవ్వాలా? ఆ రోజు మామూలుగా వాకింగ్కి వెళ్ళేసరికి ఆయన ఫ్రెండ్ విజయ్ కనిపించాడు. రేపు ఫ్యామిలీ మొత్తం ఇండియా వెళ్ళిపోతున్నాం అన్నాడు అతను. అదే మంచిదంటావా? 100% అన్నీ ఆలోచించే డిసిషన్ తీసుకున్నా. ఇక్కడ కల్చర్కి మన దేశం కల్చర్కి వాస్ట్ డిఫరెన్స్. మానసికంగా నేను ఈ కల్చర్కి ఇమడలేను అనిపించింది. ఆ తర్వాత 10 రోజుల్లోనే 2 పిల్లలతో సహా ఇండియా వెళ్ళిపోయాడు అతను. వెళ్లే ముందు తన దగ్గరకు వచ్చాడు. ఇక్కడ కూడా లైఫ్ బ్యాడ్గా ఉందని కాదు, కానీ లాంగ్ రన్లో ఇండియాలో ఉంటేనే బెటర్గా ఉంటుందేమో అనిపించింది. నా డిసిషన్ పిల్లలు లైక్ చేయటం లేదు, కానీ వాళ్ళని కన్విన్స్ చేశాను. కొద్ది రోజులు ఇండియా లైఫ్ చవి చూశాక అప్పుడు మనం కాల్ తీసుకుందామని అన్నారు. అతని నిర్ణయం కరెక్టేనని రావుకి కూడా అనిపించింది. తనలాగా డైలామాలో ఉన్నవాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వాలని కొంతమంది అంటుంటే, ఇండియాలో సెటిల్ అవ్వడం మంచిదని ఇంకొంతమంది అంటున్నారు. రావు ఎటు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఆయన అలాంటి ఆలోచనలో పడడానికి కారణం కొద్ది సంవత్సరాల క్రితం తన కొలీగ్ రాఘవేందర్ కూతురు చదువు కోసమని వేరే సిటీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక అమెరికన్ యువకుడిని తీసుకొచ్చి మీ అల్లుడు అంటూ పరిచయం చేసింది. దాంతో రాఘవేందర్ మానసికంగా అప్సెట్ అయ్యాడు. అక్కడితో ఆగకుండా తల్లిదండ్రులు ఇద్దరిని వదిలేసి భర్తతో శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయింది. ఆ తర్వాత కమ్యూనికేషన్ లేదు. వెంటనే ఇండియాలోని తన బంధువుల దగ్గరకు వెళ్ళిపోయాడు రాఘవేంద్రరావు. అప్పటి నుంచి రావు గారికి తను కూడా ఇండియా వెళ్ళిపోతే బెటరేమో అనిపించింది. ఇండియాలో ఉంటే కుటుంబ వ్యవస్థ ఇంత దారుణంగా ఉండదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకో రోజు టీవీ ఆన్ చేసేసరికి ఆయన మనవడు చదువుతున్న స్కూల్లో 9 ఏళ్ల పిల్లాడు గన్ను తీసుకొచ్చి 4 ఫ్రెండ్స్ని కాల్ చేశాడని న్యూస్ వస్తుంది. కంగారుగా కొడుక్కి ఫోన్ చేశాడు. రోజంతా టెన్షన్. చివరకు మనవడు సేఫ్ అని తెలిసింది. ఇదే ఇండియాలో అయితే ఇలాంటి గన్ కల్చర్ ఉండదు అనుకున్నాడాయన. ట్రంప్ గెలవడంతోనే అక్కడ జాతి విద్వేషం మొదలైంది. ఇండియన్స్ భయంగా రోజులు గడపాల్సిన పరిస్థితి. రావు ఇంకా అప్సెట్ అయ్యారు. ఆ తర్వాత టైంపాస్ సమస్య వచ్చింది. ముఖ్యంగా రిటైర్ అయ్యాక ఫ్రెండ్స్ని చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు గోడలు కట్టుకుని కూర్చున్నారు. పక్కింటి వాళ్లతో వెదర్ గురించి మాట్లాడాలన్నా ముందు ఫోన్ చేయాలి. నేను వెదర్ గురించి 1 నిమిషం మీతో మాట్లాడాలనుకుంటున్నా, మీ ఇంటికి రావచ్చా అని అడగాలి. సారీ ఇవాళ కుదరదు, 1 వారం పోయాక ఏ డేట్ నాకు కుదురుతుందో మెయిల్ చేస్తాను అంటాడు. అంత ఓవర్ ఫార్మాలిటీస్. దాంతో లోన్లీనెస్. ఫ్లోరిడాలో బీచ్కి వెళ్ళినా, లాస్ వెగాస్లో క్యాసినోలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ లోన్లీనెస్ అనేది హర్ట్ చేస్తూనే ఉంటుంది. అది ఇండియన్స్కే అని కాదు, అమెరికన్స్ కూడా. కానీ వాళ్ళు దానికి బాగా అలవాటు పడిపోయారు. ఇండియాలో అయితే ఫ్రెండ్స్ దగ్గరకు, బంధువుల ఇళ్లకు ఫ్రీ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళొచ్చు. హ్యాపీగా టైంపాస్ చేయొచ్చు. ఎప్పుడూ పెద్ద ఎత్తున పెళ్ళిళ్ళు, పేరెంటాలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడైతే బంధుమిత్రులతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయవచ్చు. అదీగాక ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు, పిల్లలు, మనవళ్ళు, ఇండ్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఆలోచించి చివరకు తను కూడా ఇండియా వెళ్ళి సెటిల్ అయిపోవాలని డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడ హ్యాపీగానే ఉన్నారుగా, ఇండియాకి ఎందుకు వెళ్ళటం అడిగాడు కొడుకు కూతురు. ఇది హ్యాపీనెస్సా? ఫ్యామిలీ వాల్యూస్ లేవు, ఫ్యామిలీ సెంటిమెంట్స్ లేవు, అందరూ కలిసిమెలిసి గడిపే సోషల్ లైఫ్ లేదు. ఎటు చూసినా గన్ కల్చర్, సెక్యూరిటీ లేదు. తల్లిదండ్రులు ఎక్కడో, పిల్లలు ఎక్కడో. ఈడియట్ బాక్స్ చూద్దామా? సెక్స్ వైలెన్స్, క్రైమ్,
అదే ఇండియాలో చూడు, మన సంస్కృతి సాంప్రదాయాలు, కలిసి ఉండే కుటుంబాలు, ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించుకునే స్నేహితులు, బంధువులు, మన కల్చర్ని ప్రతిబింబించే సోషల్ లైఫ్, కుటుంబ విలువల్ని గౌరవించే సినిమాలు, టీవీ సీరియల్స్ అంటూ ఒక పెద్ద లెక్చర్ ఇవ్వబోయాడు. కానీ పిల్లలు మధ్యలోనే కట్ చేశారు. ఓకే డాడ్, మీరు మమ్మీ వెళ్ళి అవన్నీ ఎంజాయ్ చేయండి, బెస్ట్ ఆఫ్ లక్, మాకు ఈ లైఫ్ బాగుంది. రావు గారు షాక్ అవ్వకపోయినా పిల్లలు అంత బ్లంట్గా చెప్తారని ఊహించలేదు. రావు ఆయన సతీమణి ఇండియా వచ్చేశారు. ఇండియాలో స్నేహితులు, బంధువులు ఏర్పట్టుకు వచ్చి తమను రిసీవ్ చేసుకుంటారని చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ ఒక్కరు కూడా రాకపోయేసరికి షాక్ అయ్యారు. ట్యాక్సీలో బామ్మర్ది ఇంటికి వెళ్ళేసరికి అతను కిచెన్లో ఉల్లిపాయలు కట్ చేస్తూ కనపడ్డాడు. వారం నుంచి మిసెస్ బెంగళూరులో డాటర్ దగ్గరుంది, మీరు ఫ్రెష్ అవ్వండి, కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ తెస్తాను, భోజనం చేసేద్దాం. అదేమిటి, మీ కోడలు వర్కింగా? లేదు, కానీ ఆమెకు వంట రాదు. అదేంటి, వంట రాకపోవటం ఏమిటి? ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టలు, ఇంకెక్కడొస్తుంది? అది కాక ఆమె నాగాలాండ్ అమ్మాయి. ఓ గాడ్, లవ్ మ్యారేజా? అవును. రావు గారు షాక్ అయ్యారు. ఇండియాలో కూడా ఇలా దేశం కాని దేశం వాళ్ళను చేసుకుంటున్నారా? మా తమ్ముడి కూతురు సర్దార్జీని చేసుకుంది, మా సిస్టర్ కొడుకు నేపాలీ అమ్మాయిని చేసుకున్నాడు చెప్పాడతను. ఓకే ఓకే. రావు ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అయ్యారు. మర్నాటి ఉదయం స్నానం చేద్దామంటే నీళ్లు రాలేదు. సంగతి ఏంటో తెలుసుకుందామని బయటకు వచ్చేసరికి అందరూ నీళ్ల ట్యాంకర్ కోసం ఎదురు చూస్తూ కనిపించారు. నీళ్ళెందుకు రావటం లేదు? ఉంటే కదా రావటానికి. మొత్తం సిటీ అంతా డ్రై అయిపోయింది. మరి గవర్నమెంట్ ఏమీ స్టెప్స్ తీసుకోలేదా? ఆ స్టెప్స్ పేరే వాటర్ ట్యాంకర్. ఎప్పుడొస్తుంది? వాళ్ళకి ఎక్కువ లంచం ఇస్తే త్వరగా వస్తాడు. కానీ మనము రోజు అంత లంచం ఇవ్వలేం కదా. ఇంకా వాడిష్టం. ఇండియాలో ఇంకా లంచాలు తీసుకుంటున్నారా? ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడు దేశం బాగా డెవలప్ అయింది కదా. అన్నిటికంటే కరప్షన్లో వరల్డ్ నెంబర్ 1, అంటే 3-fold ఇంక్రీజ్. ఇంకా ఇక్కడ లీగల్ సిస్టమ్ డెడ్ కనుక అది పెరగటమే కానీ తగ్గటం అంటూ ఉండదు. ఇండియా ప్రాస్పర్ అవ్వటం అంటే అదే. మరి ఇప్పుడు స్నానం? ఇంకా ఇండియా నీళ్లు వంటబట్టినట్లు లేదు. మీకు మినరల్ వాటర్ కొనుక్కొని స్నానం చేయటమే. పరిస్థితి ఇంత ఘోరమా ఇక్కడ? తను అమెరికాలో ఇన్ని సంవత్సరాలున్నాడు, ఒక్కరోజు కూడా నీళ్ళ సమస్య లేదు. అప్పుడే మినరల్ వాటర్ వ్యాన్ వచ్చింది. మినరల్ వాటర్ కొనుక్కొని స్నానం కానిచ్చాడు రావు. సాయంత్రం భార్యాభర్తలిద్దరూ బంధువులింటికి వెళ్ళారు. అప్పటికి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరి గదిలో వాళ్ళు టీవీ సీరియల్ చూస్తున్నారు. ఇంటావిడ ఆప్యాయంగా పలకరించి కూల్ డ్రింక్స్ ఇచ్చింది. తాగండి, నేను ఈ లోపల సీరియల్ చూసి వస్తాను అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది. డ్రింక్ తాగబోతుండగా ఫేస్బుక్ మెసేజ్ వచ్చింది. ఏ కంపెనీ కూల్ డ్రింక్లో పెస్టిసైడ్స్ ఎంత పర్సెంటేజ్ ఉందో చార్ట్ ఇచ్చాడు. ఆఖర్లో అవి తాగిన వారికి క్యాన్సర్ తప్పదని రాశారు. వెంటనే ఇంటి వాళ్ళు చూడకుండా ఆ డ్రింక్ వాష్ బేసిన్లో పోసేశారు ఇద్దరు. సీరియల్స్ చూడటానికి వాళ్ళ ఆవిడ 2 గంటలైనా తిరిగి రాలేదు. వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టి 1.5 గంట అయింది. అయినా ఆపలేదు. పనమ్మాయి వచ్చి చాయ్ తయారు చేసి అందరికీ ఇచ్చింది. ఇంకాసేపు చూసి పలకరించేవాళ్ళు లేక చివరకు ఇంటికి బయలుదేరారు. మెట్లు దిగుతుంటే అప్పుడే వెళ్ళిపోతున్నారా? సీరియల్ టైంలో వస్తే ఇదే ప్రాబ్లం. ఓకే, అప్పుడప్పుడు వస్తుండండి, సీరియల్ రాని టైమింగ్లో అన్నారు వాళ్ళ హడావిడిగా బయటకు వస్తూ. ఇంకా చస్తే ఎవరింటికి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నారు రావు గారు. తీరా ఇంటికి ట్యాక్సీలో వెళ్తుంటే పెద్ద గాలులతో పాటు వర్షం పడింది. దారిలో భవనాల మీద నుంచి పెద్ద పెద్ద శబ్దాలతో హోర్డింగ్స్ గాలిపటాల్లా ఎగిరి దారిన పోయే వాళ్ల మీద పడినాయి. అందులో ఒకటి రావుగారి ట్యాక్సీ వైపు దూసుకొస్తుంటే ఇద్దరూ భయంతో కళ్ళు మూసుకున్నారు. అదృష్టవశాత్తు అది బైక్ మీద వెళ్తున్న ఒక అతని మీద ఎగిరి పడేసరికి
వాడి మెడ తెగి రోడ్డు మీద పడిపోయాడు. రావు దంపతులు ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఇంకా దారుణం ఏమిటంటే గాయపడిన వ్యక్తి చుట్టూ దారిన పోయేవాళ్ళు గుమికూడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇక్కడ మామూలేలేండి. మొన్నే పతంగుల మాజా తగిలి ఇద్దరి మెడ తెగిపోయింది. రోజు ఇలాంటివి ఏదో ఒకటి డ్రైవరు చెప్తున్నాడు. ఇండియాలో రోడ్ల మీద అమాయక ప్రజల ప్రాణాలు పోతే ఆశ్చర్యం కాదు, పోకపోతేనే ఆశ్చర్యం చెప్పాడు టాక్సీ డ్రైవర్. టాక్సీ డ్రైవర్ అతి కష్టం మీద గాల్లో నుంచి టాక్సీని వాళ్ళింటికి తీసుకొచ్చాడు. అలా హోర్డింగ్స్ పడి జనం చేస్తుంటే ప్రభుత్వము ఆ హోర్డింగ్స్ ఎందుకు బ్యాన్ చేయదు? డ్రైవర్స్ని అడిగాడు రావు. సార్, ఇది ఇండియా. జనం ఎంతమంది పోయినా ఎవడు పట్టించుకోడు. 4 రోజులు ఇక్కడ ఉంటే మీరే పట్టించుకోరు. కొన్ని వేల మంది పోయినా మనకేం ఫరక్ పడదు. అంత ఓవర్ పాపులేషన్ ఇక్కడ. మనీ ముఖ్యం. ఆ హోర్డింగ్స్ మీద కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది కార్పొరేషన్కి. ఒక మనిషి పోతే 1000 మంది పుట్టుకొస్తారు ఇక్కడ. డబ్బు పోతే ఎవడిస్తాడు సార్? రావు గుండె వేగంగా కొట్టుకుంది. ఆ ఓటింగ్ ఒకటి తమ టాక్సీ మీద పడి ఉంటే తమిద్దరు ఈపాటికి పైకి వెళ్ళిపోయి ఉండేవారు. రాత్రి ఇద్దరు బ్రెడ్ తింటుంటే అప్పుడే టీవీలో సెంట్రల్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు. బ్రిటానియాతో సహా ఇండియాలో అనేక కంపెనీల్లో తయారు చేసే బ్రెడ్లో బ్రోమైడ్ ఉండాల్సిన దానికంటే అధిక మోతాదులో ఉందని, దానివల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాడు. అప్పటికే ఒక స్లైస్ తిన్న రావు గారు వెంటనే బ్రెడ్ అవతల పారేసి కొంచెం ఓట్స్ తిని పడుకున్నారు. టీవీలో మళ్ళీ న్యూస్ వస్తుంది. టెర్రరిస్టు దాడిలో 30 మంది దుర్మరణం. ఆ రోజు అర్ధరాత్రి చెవులు పగిలే శబ్దాలతో బాంబులు పేలటం వినిపించేసరికి రావు దంపతులు ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తారు. టెర్రరిస్ట్ అటాక్ ఏమో అనుకుని పక్కింటి వాళ్ళు రావుగారిని చూసి నవ్వారు. ఇండియాలో ఈ పెళ్ళిళ్ళు కామనే. ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా లేక పండుగలు జరుపుకున్నా ఇలా బాంబులు పటాకులు పేల్చడం సరదా చెప్పారు అక్కడి వాళ్ళు. పటాకులు కాల్చటం వల్ల క్షణాల్లో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. ఆ పొగ కాలుష్యానికి ఒక్కసారిగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది రావుగారికి. మర్నాడు ఆ సమస్య ఎక్కువయ్యేసరికి కారులో డాక్టర్ దగ్గరికి వెళ్ళబోతుంటే రోడ్లన్నీ కారు వెళ్ళడానికి దారి లేకుండా దేవుడి మండపాలతో బ్లాక్ చేయడం కనిపించింది. మరోపక్క స్పీకర్స్లో చెవులు పగిలే వాల్యూమ్తో సినిమా రికార్డ్స్ మూత. నెల రోజుల వరకు ఆ దేవుడి మండపాలు ఇంతే, 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే అని చెప్పారు అక్కడి వాళ్ళు. రావుగారు ఆశ్చర్యపోయారు. ఇంకా ఇండియాని థర్డ్ వరల్డ్ అని ఎందుకు అంటారో అప్పుడు అర్థమైంది. ఇండియాలోని ప్రభుత్వాల దృష్టిలో మనిషి బ్రతుకు జంతువు కన్నా హీనం. ఈ స్పీకర్ మూతలతో, ఈ బాంబుల మూతలతో మనకు నిద్రెలా పడుతుంది? సౌండ్ పొల్యూషన్ పెరిగి రోగాలు వస్తాయి కదా అడిగారాయన. సౌండ్ పొల్యూషనా అంటే ఏమిటి అడిగారు పక్కింటి వాళ్ళు. రావుగారు జవాబు చెప్పకుండా చెవుల్లో దూది పెట్టుకుని తలకు టవాల్ చుట్టుకొని పడుకున్నారు. మరునాడు భోజనం చేసే సమయంలో టీవీలో న్యూస్ వస్తుంది. కూరగాయల్లో పండ్లు కెమికల్స్తో నిండి ఉంటున్నాయి కనుక అవి తినకూడదని డాక్టర్లు అంటున్నారు. తింటే క్యాన్సర్ గ్యారెంటీ. వెంటనే తింటున్న అన్నం వాంతి చేసుకున్నారు రావు దంపతులు. ఉదయం పెద్దగా ఎవరివో ఏడుపులు పెడబెబ్బలతో వారికి మేలుకో వచ్చింది. ఏం జరిగింది? ఎదురుగా ఉన్న ఫ్లాట్ వాళ్ళను అడిగారు. 2nd ఫ్లోర్లో కాలేజ్ గోయింగ్ గర్ల్ ఆత్మహత్య చేసుకుంది. ఓ గాడ్, ఎందుకు? ఎవడో పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడట. వాడినే చేసుకోవాలని రూలేముంది? ఇండియాలో ఇంకా చాలామంది ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఉంటారుగా. వాళ్ళు జవాబు ఇవ్వలేదు. అంతకు ముందు రోజే ఇంకో అమ్మాయి కాలేజీ చదువు చదవలేనని ఆత్మహత్య చేసుకుంది. తను ఆశ్చర్యపోతుంటే ఇవన్నీ ఇక్కడ నార్మలే అన్నారు అందరూ. అంటే ఎంత పెద్ద చదువులు చదివినా ఇక్కడ అజ్ఞానమే హీరో, ప్రాపంచిక జ్ఞానం జీరో అని ఆయనకు అనిపించింది. కాసేపటి తర్వాత టీవీ న్యూస్లో ఇంకో ఐటెం వస్తుంది.
ప్రేమించలేదని ఒక యువతి మీద, ఆమె కుటుంబ సభ్యుల మీద యాసిడ్ కొట్టిన ప్రేమికుడు. అందరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయినా పోలీసులు వాడిని అరెస్టు చేయలేదు. ఎక్కడో దాక్కున్నాడట. రావు గారు షాక్ అయి చూస్తుంటే పక్కా ఫ్లాట్లతను చెప్పాడు. ఇవన్నీ ఇక్కడ చాలా కామన్. ఇండియా పీనల్ కోడ్లో చాలా నేరాలకు శిక్షలే సరిగ్గా లేవు. 1, 2 ఉన్న కేసులు తేలి శిక్ష పడేసరికి నేరస్తుడు 80 ఏళ్ళు హ్యాపీగా బ్రతికి న్యాచురల్గా చనిపోయి ఉంటాడు. ఆ సాయంత్రం వాకింగ్ వెళ్తుంటే వీధి కుక్కలు వాళ్ళిద్దరిని అటాక్ చేసి భయంకరంగా గాయపరిచాయి. ఇద్దరి కాళ్ళు చేతులకు రక్తం కారుతుంటే మామూలుగానే దారిన పోయేవాళ్ళు కుక్కలతో సెల్ఫీలు దిగుతున్నారు. దగ్గరలో ఉన్న పోలీసు వచ్చి వారిని ఆ పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరకు పంపించాడు. డాక్టర్ వారిని చూస్తూనే డాగ్ బయట అని అడిగాడు. అవును, మీకెలా తెలుసు? ఈ ఏరియా పిచ్చి కుక్కలకు ఫేమస్. అందుకే ఇక్కడ డిస్పెన్సరీ ఓపెన్ చేశాను. నెలకు 5 లక్షలు మినిమం ఇన్కమ్. వారిద్దరికీ ఇంజెక్షన్ చేస్తూ చెప్పాడు. ఇక్కడ పరిస్థితులు మరి ఇంత దారుణమా? సిటిజన్స్ రక్షించే వాళ్ళెవ్వరూ లేరా అడిగారాయన. ఇండియాలో జంతువుల రక్షణకు ఆర్గనైజేషన్స్ కొన్ని వేలు ఉన్నాయి. టెర్రరిస్టులకు, నక్సలైట్లకు, క్రిమినల్స్కు అందరికీ మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి. ఎటొచ్చి కామన్ మ్యాన్కి ఏమీ లేవు అంటే ఇక్కడ మనుషులను జంతువుల్లాగా చూస్తారు సార్. జంతువులను మనుషుల్లాగా చూసే సంస్థలు మాత్రం చాలా ఉన్నాయి. ఓ గాడ్. ఇద్దరికి బ్యాండేజ్ కడుతుంటే టీవీలో న్యూస్ వస్తుంది. తప్పదాగి కారు నడుపుతున్న యువకులు, రోడ్డు మీద వెళ్తున్న చాలామంది పాదాచారుల మీదకు దూసుకు వెళ్లడంతో 4 మరణించారు, 11 మంది గాయపడ్డారు. ఆ యువకులందరూ పరారీలో ఉన్నారు. వాళ్ళు టాక్సీలో బయలుదేరేసరికి అప్పుడే 10 అంబులెన్స్లు పెద్ద సైరన్తో వేగంగా వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోయాయి. ఎవరో గుమికూడిన వాళ్లకు చెప్తున్నారు. చిన్నపిల్లల స్కూల్ బిల్డింగు కూలిపోయిందట. 25 మంది పిల్లలు పోయారట. దారుణం. అమెరికాలో పిల్లలంటే ఎంత అపురూపంగా చూస్తారో తెలుసా? టాక్సీ అతన్ని అడిగాడు రావు గారు. అంటుండగానే ఆయన వెనక బస్ స్టాప్లో నిలబడ్డ చాలామంది స్కూల్ పిల్లల మీద నుంచి ఒక లారీ వెళ్ళిపోయింది. మొత్తం రోడ్డంతా రక్తమయం. ఆ దృశ్యం చూడలేక ఆయన కళ్ళు మూసుకున్నారు. లారీ డ్రైవర్ ఫుల్లుగా తాగి ఉన్నాడట. సిటీలో ఇలాంటి సీన్లు మామూలే ఎవరో అంటున్నారు. ఇంటికి చేరుకొని టీవీ ఆన్ చేసేసరికి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. స్కూల్లో విష ఆహారం తినడం వల్ల 200 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. అందులో 100 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి దేశంలోనా తన మనవడిని చదివించాలని తను అనుకున్నది? బంధువుల్లో కొంతమందితో కలిసి కొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించాలని బయలుదేరారు రావు దంపతులు. కానీ బీహార్, ఉత్తరప్రదేశ్ల వరకు వెళ్ళేసరికి వెనక్కు తిరగాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో 4 దళిత్ గర్ల్స్ని ఎవరో రేప్ అండ్ మర్డర్ చేసి శవాలను చెట్లకు వేలాడదీశారట. అందుకని ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొని ఉంది. పోలీసులు, ఊరేగింపులు, లాఠీ చార్జులు, తగలబడుతున్న వాహనాలు, అంతటా భయంకరమైన వాతావరణం. అంటే ఇక్కడ ప్రజలు ఇంకా కులము, మతము, మూర్ఖత్వంలోనే మగ్గిపోతున్నారా? అందరూ ఇళ్ళు చేరుకున్నారు. అప్పుడే ఇంకేదో గుళ్ళో జరిగిన జాతరలో భక్తుల తొక్కిసలాటలో 100 మంది చనిపోయారని న్యూస్లో చెప్తున్నారు. ప్రతి సంవత్సరం అలాగే 100ల మంది చస్తూనే ఉంటారు అన్నాడు పక్కింటతను. ఇలాంటి ప్రభుత్వాలు పరిపాలించే చోట తను సెటిల్ అవ్వాలనుకుంటుంది. మనుషులు జంతువుల్లా బతికే చోట శేష జీవితం ప్రశాంతంగా గడపాలన తను వచ్చింది. ఆ రాత్రి డైరీలో చాలా వాక్యాలు రాసుకున్నారాయన. ఇండియా శరవేగంతో అభివృద్ధి చెందుతుందంటే అర్ధ శరవేగంతో వెనక్కి ప్రయాణిస్తుంది అని. చిన్నారి పిల్లల ప్రాణాలతో ప్రతి ఒక్కరూ చెలగాటలాడేవాళ్లే. స్కూల్ బస్సులు, లారీలు అవి చాలనన్నట్లు స్కూలు ముక్కు పచ్చలారని గర్ల్స్ని రేప్ చేసే టీచర్లు, ప్యూన్లు, ప్రిన్సిపాళ్ళు ఇక్కడ మనుషులను జంతువుల్లాగా
జంతువులను మనుషుల్లాగా చూడటం అలవాటు. ఆవులను పూజిస్తామని అంటారు, కానీ అవి తిండి, నీరు లేక ప్లాస్టిక్ సంచులు తిని మరణిస్తుంటాయి. ఆవు మాంసం తిన్న వాళ్లను కొంతమంది చంపేస్తారు. మిగతా జంతువులన్నిటినీ చంపి తినొచ్చు. ఎవరెంత నరకయాతన పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవు. ఇక్కడ పదుల కొద్దీ పిల్లల్ని కని పెంచలేక రోడ్డు మీద వదిలేసే జనం ఎక్కువ. అలాంటి వాళ్లను ఓట్ల కోసం ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. ఇక్కడ ప్రభుత్వాలన్నిటికీ మద్యం మీద, గుట్కాల మీద మనుగడ. ఇది ఇలా ఉంటే ఓట్ల కోసం టెర్రరిస్టులకు జై కొట్టే వర్గం ఇంకొకటి తయారైంది. క్యాస్ట్ కోసం మర్డర్స్, మరోపక్క కన్నెపిల్లల్ని చంపేసే హానర్ కిల్లింగ్స్. భర్త మీద కోపంతో భార్య పిల్లల్ని చంపేయడం, భార్య శీలాన్ని అవమానించి భర్త పిల్లల్ని చంపేయటం. అప్పుడే టీవీలో న్యూస్ వస్తుంది, టెర్రర్ అటాక్ చేసిన టెర్రరిస్ట్ని వదిలేయాలని 2-3 పార్టీల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రావుకి ఆశ్చర్యం కలిగింది. అంటే తమ కూర్చున్న చెట్టు కొమ్మను తమే నరుక్కునే మూర్ఖత్వం. అవన్నీ రాశాక రావుకి మనశ్శాంతి కలిగింది. ఇలాంటి దేశంలోనా తను సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు? మన దేశంతో పోల్చి చూస్తే అక్కడ వైలెన్స్ జీరో అనుకోవచ్చేమో. అక్కడ చిన్నపిల్లల్ని ప్రాణంగా చూస్తారు. ఎదుటి మనిషికి ఎంతో గౌరవం ఇస్తారు. అతిగా ఎవ్వరూ మాట్లాడరు. జనం ఎక్కడ పడితే అక్కడ ఈగల్లా ముసిరి ఉండరు. అక్కడ కనిపించే పచ్చదనం, పరిశుభ్రత ఇక్కడ ఇంకో 100 ఏళ్లైనా రాదేమో. సడన్గా అమెరికా తిరిగి వచ్చిన తల్లిదండ్రులను చూసి పిల్లలిద్దరూ ఆశ్చర్యపోయారు. అక్కడే సెటిల్ అవుతామన్నారుగా, వచ్చేసారేమిటి అడిగాడు కొడుకు. మనిషిని మనిషిగా గౌరవించే గొప్ప దేశం ఇది. ఇక్కడ ఉన్న చిన్న సమస్యలను ఎలాగో అలా బేర్ చేయవచ్చు. కానీ అక్కడ ప్రతి క్షణం నరకమే. ఆఫీస్కి వెళ్ళినవాడు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు క్షేమంగా తిరిగొస్తారన్న నమ్మకం లేదు. ఎప్పుడు ఏ ఉపద్రవం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఎటు చూసినా చావులే. రైలు ప్రమాదాల్లో, బస్సు ప్రమాదాల్లో, తాగి కార్లు నడిపేవాళ్ళు, కెమికల్స్తో నిండిన పాలు, కూరగాయలు, పండ్లు మొత్తం నరకమే. గుక్క తిప్పుకోకుండా మాట్లాడారాయన. మీ డిసిషన్ కరెక్టే ఒప్పుకున్నారు పిల్లలు. ఆ తర్వాత రావు ఎప్పుడూ అమెరికాలోనే శేష జీవితం గడపాలన్న తన నిర్ణయానికి పశ్చాత్తాపపడే పరిస్థితి రాలేదు.